హాయ్ అండి, అందరికీ నమస్కారం. శారీ ప్లిప్పిటింగ్‌కి ఏమేం కావాలి ఏంటనేది ఇవాళ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మనకి శారీ ప్లిప్పిటింగ్ అనగానే ముందుగా కావాల్సింది ఐరన్ బాక్స్. నేను యూజ్ చేసేదైతే స్టీమ్ ఐరన్ బాక్స్. ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే నేను లోకల్ షాప్‌లోనే పర్చేస్ చేశానండి. నాది 1200 వోల్ట్స్ స్టీమ్ ఐరన్ బాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు కావాల్సింది మెజరింగ్ టేప్. క్లయింట్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి మనకు మెజరింగ్ టేప్ అనేది యూజ్ అయ్యిద్ది. ఇదైతే చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరికిద్ది. ఇది కూడా నేను లోకల్ షాప్లోనే పర్చేస్ చేశాను. ఇదైతే ఐరన్ ప్రొటెక్టివ్ మ్యాట్. ఇది నెట్ శారీస్ అండ్ డెలికేట్ ఫ్యాబ్రిక్స్కి యూజ్ చేస్తాం. అండ్ ఈ కార్డ్స్ అనేవి నేను థ్యాంక్ యూ మెసేజ్కి యూజ్ చేస్తాను. ఈ శారీ క్లిప్స్ అయితే నేను బయట నార్మల్ స్టోర్స్లోనే పర్చేస్ చేశాను. ఇవైతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. శారీ కవర్స్. ఈ శారీ కవర్స్ సైజ్ అయితే 17/16 సైజ్ అనేది తీసుకున్నాను. ఈ శారీ కవర్స్ కూడా నేను ఆఫ్లైన్లోనే పర్చేస్ చేశాను. కావాలంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి బుక్ ఆర్ ఎనీ డైరీ. నేనైతే క్లయింట్ మెజర్మెంట్స్ అనేవి స్టోర్ చేసుకోవటానికి నేనైతే ఈ డైరీ అనేది యూజ్ చేస్తాను. క్లయింట్ మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లయింట్ మెజర్మెంట్స్ చేయకుండా మనం శారీ ప్రిప్లీటింగ్ చేయలేం కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవైతే సేఫ్టీ పిన్స్. శారీ కట్టుకోవాలంటే సేఫ్టీ పిన్స్ కావాలి కదండి, అలానే శారీ ప్రిప్లీటింగ్ చేయాలన్నా సేఫ్టీ పిన్స్ కావాలి. సో వాటి కోసమే ఈ సేఫ్టీ పిన్స్. అండ్ టేబుల్. నేనైతే 2-in-1గా యూజ్ అయిద్దని చెప్పి నార్మల్ ఫర్నిచర్ షాప్లో దొరికే 5x2 సైజు టేబుల్ అయితే తీసుకున్నానండి.